సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు పిలుపొచ్చింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముగ్గురు నేతలు భేటీ అవనున్నారు. మంత్రివర్గ విస్తరణపైనే ఢిల్లీ నుంచి అధిష్టానం కాల్ వచ్చిందన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ రేహనా. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉటావుటిన ఢిల్లీకి బయలుదేరుతున్నారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో వీళ్ళు అంతా కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఈ మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో కొంత ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. అసలు ఎందుకు అధిష్టానం వీళ్ళ ముఖ్య నాయకులను పిలిపించడం జరిగిందని చెప్పేసి కొంత పార్టీలో అంతర్గతంగా జరుగుతా ఉంది. పైకి మాత్రం మంత్రివర్గ విస్తరణకు సమయం అయింది. మంత్రివర్గ విస్తరణ చాలా ఏళ్ళు, అంటే 1.5 year గా కొంత పెండింగ్ లో ఉంది. సో ఈసారి మంత్రివర్గ విస్తరణ కోసము ఫైనల్ చేసేందుకే వీళ్ళందరూ ముఖ్య నేతలు అందరినీ ఢిల్లీకి పిలిపించినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ కోసమేనా, ఇంకేదైనా కారణం ఉందా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే చాలా రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడుకు వెళ్లి డిస్కషన్ చేసి వచ్చాడు. అక్కడ సమావేశంలో పాల్గొని వచ్చాడు. తర్వాత కూడా మాట్లాడాడు. నెక్స్ట్ హైదరాబాద్ వేదిక కూడా ఏప్రిల్ 15 తర్వాత మరోసారి డీలిమిటేషన్ కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల సమావేశం కూడా ఉండాలని డిసైడ్ చేశారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ, ఇలా అనేక అంశాలపై అధిష్టానం ఏమన్నా వివరణ కోరే ప్రయత్నం చేస్తా ఉందా, లేకపోతే అధిష్టానం ఏమన్నా సూచనలు సలహాలు చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా మాత్రం మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే కొంతమంది నేతలకు సంబంధించి లిస్టు అధిష్టానంకు వెళ్ళింది. ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇది కొద్ది రోజుల్లోనే, ఈ నెక్స్ట్ ఏప్రిల్ మొదటి వారంలో ఏ రోజునైనా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది ఆశావాహాలు తమకు ఖచ్చితంగా ఈసారి మంత్రి వర్గంలో చోటు లభిస్తుంది అని చెప్పేసి కొంత బయట కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. సో ఆ మంత్రివర్గం ఫైనల్ చేయడానికే ఈ యొక్క ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీకి పిలిపించి ఉంటారనేది కూడా ఒక చర్చ లేకపోలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది నాయకుల పేరు ఆల్రెడీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి కొంతమందికి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఒక 2 పేర్లను మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుందని కొంత లిస్టు అధిష్టానం దృష్టికి పెట్టినట్టుంది. దీనిపైన అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో పార్టీలోని ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, అదే సీనియర్ నాయకుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి సో వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే పనిలో ఉన్నారు. అందుకోసమే పిలిపించి కేసీ వేణుగోపాల్ ఈ రోజు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫైనల్ గా మంత్రివర్గ విస్తరణ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే అంశంపైన ఒక ఎండ్ కార్డు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక రాజకీయ కారణాలతోని మంత్రివర్గంలో 4గురికి చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తంగా 6 ఖాళీ ఉన్నప్పటికీ ఈ దఫా కింద 4గురిని మాత్రమే మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ 4గురు ఎవరనేది మాత్రం ఇప్పుడు చాలా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలా ప్రతి జిల్లా నుంచి కూడా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చాలా జిల్లాల నుంచి కొంత డిమాండ్ ఉంది. కొందరికి ఇప్పటికే అధిష్టానం కూడా చేరికల సమయంలో హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాంటి వారిలో ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి పేరు వినపడతా ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీలో ఉండి కాంగ్రెస్ లో తిరిగి చేరే క్రమంలో అతనికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కొంత అధిష్టానం హామీ ఇచ్చినట్టుంది. సో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి ఇస్తుందా లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే అతను కూడా ప్రాబబుల్స్ లో ఉన్నాడు. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇటీవల ఎమ్మెల్సీలో విజయశాంతిని అనూహ్యంగా ఒక్కసారిగా ఉన్నటువంటి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీగా ఖరారు చేశారు ఎమ్మెల్యే కోటాలో. సో విజయశాంతికి కేవలం ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆమెను మంత్రివర్గంలో కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. అదే జరిగితే విజయశాంతికి కన్ఫామ్. అదే విధంగా రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఇచ్చిన మాట మేరకు, హామీ మేరకు మంత్రివర్గంలో ఇస్తే రాజగోపాల్ రెడ్డి కూడా కన్ఫామ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇదే సందర్భంలో ఇక హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కొంత ప్రాతినిధ్యం లేదు. అదేవిధంగా మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మొన్న లోక్సభ ఎన్నికల సమయంలో
ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక మంత్రివర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి స్థానానికి ఖచ్చితంగా ఒక మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పేసి చాలా సభల్లో ఎన్నికల ప్రచార సభల్లో చెప్పుకుంటూ వచ్చారు. సో ఈసారి ఖచ్చితంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడికి అయితే ఎమ్మెల్యేకి అయితే ఎమ్మెల్సీగా లేకుంటే ఇంకో మరో నాయకుడికైనా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. వాకటి శ్రీహరి ఉన్నప్పటికీ మత్తల్ ఎమ్మెల్యే ఉన్నట్టు శ్రీహరి ఉన్నప్పటికీ ముదిరాజ్ సమాజం అయితే ఆయనకి ఇవ్వడమా లేకుంటే నెక్స్ట్ నీలం మధు ముదిరాజ్ పేరు కూడా కొంత వినబడతా ఉంది. సో ఇట్లాంటి వారికి ఎవరికి అవకాశం ఇస్తారా కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ లేవు, నెక్స్ట్ ఎమ్మెల్సీ చేయాల్సి వస్తుంది. అదే విధంగా మైనార్టీ కోటాలో కూడా ఇప్పటి వరకు ఎవరిని కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదు. మైనార్టీ కోటా కింద మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అయితే చెప్పిరెల్లి పేరు వినిపించింది, ఇంకొక యువ ముస్లిం నాయకుడి పేరు మైనార్టీ లీడర్ పేరు వినిపించినప్పటికీ ఇప్పటి దఫాలో ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఉన్నట్టుండి ముఖ్య నాయకులందరూ ఢిల్లీకి వెళ్లడంతో ఆశావాహులు మంత్రివర్గ విస్తరణపై ఆశ పెట్టుకున్న వాళ్ళందరిలో కూడా కొంత కొత్త ఆశలు చిగురెత్తున్నాయి. ఎందుకంటే తమ ఖచ్చితంగా ఈసారి అవకాశం లభిస్తుందేమో అని చెప్పేసి కొంత పెద్ద స్థాయిలో అటు ఢిల్లీ స్థాయిలోను ఇక్కడ సీఎం స్థాయిలో కూడా వాళ్ళు లాబింగ్ చేసే పనిలో ఉన్నారు. అయితే రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బీసీకి సంబంధించిన అంశం తెరపైకి వస్తుంది కాబట్టి ఈసారి నలుగురికి సంబంధించి మంత్రివర్గంలో ఒక ఇద్దరు బీసీలు ఉండేలా అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు ఖచ్చితంగా బీసీలు ఉంటే అందులో ఒకటి ముదిరాజు, ఇంకో మిగతా బీసీలో మరో సామాజిక వర్గం మరో ఉపకులానికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించితో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టానంకు కొంత వీళ్ళంతా ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అధిష్టానం కూడా వీళ్ళకి కొంత ఈ నాయకులకు గైడ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అసెంబ్లీ ల్యాబ్లో జోరుగా చర్చ జరుగుతా ఉంది. ఉన్న ముఖ్య నాయకులంతా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమకు మంత్రి పదవి దక్కబోతుందని చెప్పేసి కూడా కొంత ఇంటర్నల్ గా అసెంబ్లీ లాబీలో చర్చించుకుంటున్నారు. తమ అనుచర వర్గాన్ని కావచ్చు ఇతర నాయకులతో తాము షేర్ చేసుకున్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నలుగురు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రమా రేపటికల్లా ఈ రోజు రాత్రి లేకపోతే రేపు ఉదయం కల్లా ఈ యొక్క మొత్తం సంబంధించి సమావేశానికి కేసీ వేణుగోపాల్ తో ఏం చర్చిస్తారు, మంత్రివర్గ విస్తరణ లేకుంటే ఇంకేదైనా ప్రాధాన్యత కూడుతో అంశం ఉందా? ఎందుకంటే హడావిడిగా పిలిచి అధిష్టానం హుటాహుటిన బయలుదేరడం వెనుక ఇంకేనా మరో రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. రెహానా.